ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇట్ హ్యాస్ టు మేక్ ప్రాఫిట్స్, క్రియేట్ వెల్త్, పే ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కసారి మనకు లైసెన్స్ ఇచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ప్రొడక్టివిటీ పెంచాలి, నలుగురికి ఉపయోగపడాలి. మనం ఇచ్చిన లోన్స్ అన్నీ ప్రొడక్టివ్గా ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలి. ఈ ఎయిమ్తో మనం వర్క్ చేస్తున్నంతకాలం బ్యాంకు బాగా నడుస్తుంది. అందులో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా ఈ మధ్య ఇంటరాక్టివ్గా అవడం, కొంత వెసులుబాటు రావడం జరిగింది. ఇది అవకాశం. ఇది ఈ 2047 వికసిత్ భారత్లో కోఆపరేటివ్స్ రోల్ ఏమిటి అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి గోడౌన్స్ కట్టుకోవచ్చు. ఎన్నో న్యూ ఇనిషియేటివ్స్, డైరీ ఇలాంటివే కాకుండా కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చారు. అర్బన్ బ్యాంక్స్ వరకు ఏమిటంటే ఆటోమేటిక్ రూట్, మనం లైసెన్స్కి అప్లై చేయకుండా మనకి ఎలిజిబిలిటీ ఉంటే ముందే బ్రాంచ్ ఓపెన్ చేసి తర్వాత లైసెన్స్ అడగొచ్చు. అట్లాంటి వెసులుబాటు కూడా ఇచ్చారు. ఎన్నో సర్క్యులర్స్, ప్రయారిటీ సెక్టర్ అడ్వాన్సెస్లో రిలాక్సేషన్స్ వచ్చినాయి. అదర్ బ్యాంక్తో మాకు ఈక్వల్ చేయమన్నాం. గోల్డ్ లోన్ ఇన్స్టాల్మెంట్లు పెట్టమనేవారు, అది బుల్లెట్ రీపేమెంట్ అని అడిగాం, అది కూడా ఒప్పుకున్నారు. సో ఇలాగా కోఆర్డినేటెడ్గా రెగ్యులేటర్స్ అందరూ కలిపి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కలిసి పనిచేయడం జరుగుతుంది. మన స్టేట్ లెవెల్లో కూడా మనకు ఇప్పుడు ట్యాఫ్ కబ్ అని ఉంది. ఆ ట్యాఫ్ కబ్లో మన నరసింహారెడ్డి గారు మెంబరు, నేను మెంబరు, మేమిద్దరం నేషనల్ ఫెడరేషను, స్టేట్ ఫెడరేషను రిప్రజెంట్ చేస్తున్నాం. ఆర్బీఐలో మన రిజిస్ట్రార్ వారు వస్తారు. సో కామన్ ఇష్యూస్ ఉంటే అక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇంకా యాక్ట్లో ఎన్నో అమెండ్మెంట్స్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో ఎన్నో అమెండ్మెంట్స్ కావాలి. ఒక అమెండ్మెంటు మనకి అప్పుడు నిరంజన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండగా మేము ఒక ఎగ్జామ్షన్ కోసం అడిగాం. అప్పుడు డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు చైర్మన్ టర్మ్ అనేది. సో ఎగ్జామ్షన్ రూట్లో కాకుండా 2 జనరల్ బాడీలు దేశంలో ఎక్కడా లేదండి, మన స్టేట్కే ఉంది. కొన్ని సెక్షన్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ మారిపోయినాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు కోఆపరేటివ్స్కి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, జిఎస్టీ వచ్చింది అండ్ వేరియస్ అదర్ కాంప్లైన్సెస్ వచ్చినాయి. ఆ అకౌంటింగ్లో కోఆపరేటివ్ యాక్ట్లో ఇచ్చిన అకౌంటింగ్ ప్రొసీజర్స్, ద డెఫినేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, వర్కింగ్ క్యాపిటల్ కాంపిటీషను, శాలరీ అనే డెఫినేషను ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. ఎస్టాబ్లిష్మెంటు అంటే అన్నీ కలిపేస్తున్నారు ఒక్కొక్క ఆఫీసర్. బ్రాంచ్లు మన బ్యాంకులలో కూడా డిఫరెంట్గా యూజ్ చేస్తున్నారు. ఎవరికి యూనివర్సల్ స్టాండర్డ్స్ ఉన్నాయండి, డెఫినేషన్స్ అంతా. ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ప్రతిదీ డెఫినేషన్ వచ్చేసింది. వాట్ ఈస్ ప్రాఫిట్, వాట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్, వాట్ ఈస్ నెట్ ప్రాఫిట్, వాట్ ఈస్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో మనం కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరేషను అందరం అవకాశం వచ్చినప్పుడల్లా మనం కలిసి పనిచేస్తే నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకో చెబుతానండి. 4 years బ్యాక్ మనకు 100 బ్రాంచులు ఉన్నాయి. ఈ 48 బ్యాంకులకి అరౌండ్ 125 బ్రాంచెస్ ఉండేవి. లాస్ట్ 3.5 yearsలో అవి 400కి వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ 500 అవుతాయి. అండ్ ఇన్ తెలంగాణలో మన బ్యాంకులు ఆంధ్రాలో ఉన్న బ్యాంకుల కంటే బాగా నడుస్తున్నాయండి. ఇక్కడ ప్రొఫెషనలైజేషన్ ఉంది, కాంపిటెన్సీ ఉంది, వీఆర్ గ్రోయింగ్. ఆంధ్రప్రదేశ్ ఆ డేటా అంతా ఉంది. కొన్ని బ్యాంకులు కూడా వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో కూడా పబ్లిష్ చేశారు. తెలంగాణ బ్యాంకులన్నీ బాగా నడుస్తున్నాయి. ఇదంతా కారణం ఏంటంటే మనం ఈ కోఆర్డినేటెడ్ అప్రోచ్లో ఇప్పుడు నడుస్తున్నట్టుగానే ఇంకా ఇంప్రూవ్డ్గా బైలా అమెండ్మెంట్స్ అయ్యి స్పీడ్గా అవ్వడం, ఏదైనా నోడల్ ఆఫీసర్ని పెడితే బాగుంటుందని ఈ ప్లాట్ఫామ్ మీద అడుగుతున్నాను. మనం డిపార్ట్మెంట్లో అర్బన్ బ్యాంక్స్ ఈ 48 బ్యాంకులకి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటే ఉపయోగం. కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తే మన ఈ బ్యాంకులు 20,000 కోట్లు బిజినెస్ చేస్తున్న వాళ్ళం 30,000, 40,000 చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు. మనం ఏదైనా ఒక ఇండస్ట్రీకి 25 లక్షలు కనుక లోన్ ఇస్తే 15 మంది ఎంప్లాయీస్ ఉంటారండి. సో మల్టీప్లయర్ ఎఫెక్ట్, ఆ 15 మంది మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. సో కోఆపరేటివ్ బ్యాంకింగ్ సంస్థ చేసేది 20,000 కోట్లు కాదండి, అది మల్టిప్లై చేసేటువంటి ట్యాక్సెస్, ఇన్కము, జనరేషను, అది కూడా చూస్తే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్.